సో గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ తగ్గింది, తగ్గబోతోంది అని మనందరి న్యూస్ అనేది మనం వింటున్నాం. నిజంగా గోల్డ్ ప్రైస్ అనేది తగ్గిందా? లేదా? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇక్కడ గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైస్ అనేది తగ్గింది అని అంటారు. కానీ యాక్చువల్‌గా గోల్డ్ ప్రైస్ అనేది దగ్గర దగ్గర 1,50,000 నుంచి మళ్ళీ 1,62, 63 దగ్గరికెళ్ళి మళ్ళీ కొంచెం తగ్గడం జరిగింది. ఇప్పుడు దగ్గర దగ్గర చూసుకున్నది గోల్డ్ ప్రైస్ అనేది 1,62,000 చేంజ్ వరకు అటు ఇటు ఉంది. సిల్వర్ అనేది 270 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు యాక్చువల్‌గా గోల్డ్ ప్రైస్ పెరిగిందా? లేకపోతే యాక్చువల్‌గా గోల్డ్ ప్రైస్ తగ్గిందా? సో దీన్నేమంటారంటే కన్సాలిడేషన్ ఫేజ్ అని అంటారు ఇప్పుడు. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది అక్కడక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ అప్ అండ్ డౌన్ ఇలా కన్సాలిడేషన్ అవుతుంది గోల్డ్ ప్రైస్ అనేది. సో ఏంటంటే యాక్చువల్‌గా తగ్గలేదు, అలానే అది కూడా పెరగలేదు. సో గోల్డ్ ప్రైస్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు మళ్ళీ 180 దగ్గర ఉంది. అండ్ మళ్ళీ సపోర్ట్ గనక మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర 140 దగ్గర అటు ఇటు అది దాన్ని తగ్గడం అంటారు. పెరగడం అంటే దగ్గర 170 దగ్గర అదైతే పెరగడం అంటారు. అదే తగ్గడం అంటే 140 అనేది ఇంకా తగ్గితే అక్కడ సపోర్ట్ లెవెల్ అక్కడ వస్తే దాన్ని తగ్గడం అంటారు. సో ఈ ఫేజ్ అనేది ఇప్పుడు కన్సాలిడేషన్ ఫేజ్ మాత్రమే. సో గోల్డ్ ప్రైస్ అనేది ఎందుకు పెరుగుతుంది? ఎందుకు తగ్గుతుంది? సో ఇప్పుడు ఏంటంటే గ్లోబల్ అన్సర్టెనిటీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎందుకు గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, పెరుగుతుంది? సో ఇప్పుడు గ్లోబల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అనేది చాలా ఎక్కువ వాళ్ళ గోల్డ్ అనేది కన్స్యూమ్ చేస్తారు. అక్కడే చాలా గోల్డ్ అనేది మంచి మంచి డిజైన్స్ అనేది అక్కడే వాళ్ళు తయారు చేస్తారు. సో అలాంటి దుబాయ్ కానీ, సౌదీ కానీ, సో అక్కడ పోయినా కొన్ని వార్ సిచ్యువేషన్స్ అనేది కొంచెం మనకు బాలా. సో ఇంకోటి ఏంటంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ అండ్ యూఎస్ అండ్ ఇరాన్ వార్ అనేది కొంచెం గ్లోబల్ అన్సర్టెనిటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా కొంచెం పెరగడం జరిగింది. సో $80 నుంచి $100 వరకు కొంచెం అక్కడ వరకు ట్రేడ్ అవుతుంది. దానిపైన ఇంకా వెళ్ళినట్లు $100 కనుక ఇంకా వెళ్ళినట్లయితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉండేదని కొంతమంది చెప్పడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే మొత్తం ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే గ్లోబల్‌లో ఇప్పుడు అన్సర్టెనిటీస్ ఉండడం వల్ల చాలామంది సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం పెరగడం జరిగింది. ఎందుకంటే గోల్డ్ ఎందుకు తీసుకున్నారంటే గోల్డ్ అనేది ఒక సేఫెస్ట్ అసెట్. సో అందుకనే గోల్డ్ బయింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యాలా? వద్దా? మీరు కన్జంప్షన్ పర్పస్ అయితే మీరు ఆర్నమెంట్స్ తీసుకోవాలనుకున్నా గానీ, నగలేసుకోవాలా గానీ, అలాంటి సిట్యుయేషన్ అయితే మీరు గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. కొనుక్కునే ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో మీరు చూసుకున్నట్లయితే సో డిజిటల్ ఈటీఎఫ్ గానీ అలా తీసుకోండి. ఇంకోటేంటి ఎఫ్ఐ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. అలాంటివి తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో నేను అంటున్నాను. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది మళ్ళీ పెరుగుతది. ఏదో లాస్ట్ టైమ్‌లో ఎలా అయితే హ్యూజ్ ర్యాలీ చూసామో సో అది ఇప్పుడు జరగపోవచ్చు. సో ఎందుకంటే హిస్టరీ గనక మనం చూసుకున్నట్లయితే గోల్డ్ అనేది 6 to 8 ఇయర్స్ వరకు సరిగ్గా రిటర్న్స్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. సో లాస్ట్ 1 ఇయర్ ఒక మంచి బుల్ ఫేజ్ వచ్చింది. సో అదే బుల్ ఫేజ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసి ఇప్పుడు గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారంటే సో కొంచెం కష్టమే. ఆ బుల్ ఫేజ్ అనేది రాకపోవచ్చేమో ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు బుల్ ఫేజ్ ఎప్పుడు వస్తదో అది కూడా వెయిట్ చూస్తా. ఏది ఎప్పుడు ఎలా మారుతదో గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఎలా మారుతాయో ఎవరికీ తెలియని సిట్యుయేషన్స్ ఇప్పుడు మనందరం చూస్తున్నాం. సో మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో అయితే మీరు ఈజీగా మీరు ఈటీఎఫ్ గానీ, ఎఫ్ఐఎఫ్ గానీ అలా మీరు వెళ్ళండి. అయితే కన్జంప్షన్ పర్పస్ అయితే మీరు కన్జంప్షన్‌గా మీరు ఈజీగా మీరు చూసుకోండి. ఇప్పుడు నేను సపోర్ట్ లెవెల్స్ చెప్పాను. ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ అయితే దగ్గర దగ్గర 140 అని చెప్పాను. 145 నుంచి 148 అనేది అక్కడైతే అది తగ్గడం అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పెరగడం అనేది ఎప్పుడు జరుగుతదో 1,70,000 అనేది దాన్ని పెరగడం అంటారన్నమాట. సో అది మనం ఇంకోటేంటంటే అలా మనం గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఎలాంటి ఫిజికల్ గోల్డ్ అయితే మీరు కన్జంప్షన్ పర్పస్ అయితే ఫిజికల్ గోల్డ్. అండ్ నెక్స్ట్ మీరు ఫిజికల్ గోల్డ్‌ని మీరు అమ్మేటప్పుడు 10-20% అనేది మీకు అక్కడ డిప్రిషియేషన్ అవుతది. ఇప్పుడు గోల్డ్ ₹1,00,000 పెట్టి కొన్నారనుకోండి షాప్‌కెళ్ళి, మళ్ళీ అదే వాళ్ళు తిరిగి అమ్మితే మీకు 1,00,000 రాదు. సో దాన్ని మళ్ళీ కరిగించి ప్యూరిటీ చెక్ చేస్తారు. దాంతో పాటు ఇప్పుడున్న ప్రెజెంట్ మార్కెట్‌ని బట్టి అది కూడా మీరు 22 క్యారెట్ గోల్డ్ మాత్రమే కొంటారు. సో అది మొత్తం కాలిక్యులేషన్ ఉండిద్ది. అదే మీరు డిజిటల్ తీసుకుంటే మొత్తం ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ మీరు డిజిటల్ ఫార్మాట్‌లో మీరు తీసుకున్నారు. సెల్ చేసుకున్నా గానీ అప్పుడున్న మార్కెట్ ప్రైస్ మీరు 100% మీరు అక్కడ సెల్ చేయగలరు. సో అలా ఉండిద్దనమాట గోల్డ్ ప్రైస్ అనేది. ఫిజికల్ గోల్డ్‌కి డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్‌కి అలా డిఫరెన్స్ ఉండిద్దనమాట. సో ఇదే అనమాట మొత్తం గోల్డ్ ప్రైస్ మీద. సో మీరేమనుకున్నారు? మీరు ఫిజికల్ గోల్డ్ కొంటారా? లేకపోతే డిజిటల్ ఈటీఎఫ్ గోల్డ్ గానీ, ఎఫ్ఐఎఫ్ గానీ కొంటారా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తానుంటే మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.